అందరికీ నమస్కారం. భారతదేశంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో బీటెక్ చదవాలి అనుకునే విద్యార్థులకు భారత గవర్నమెంట్ జేఈ మెయిన్స్ అనే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో క్వాలిఫైడ్ విద్యార్థులకు జేఈ అడ్వాన్స్డ్ అని మరొక టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది. జేఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు లేదా సిబిఎస్ఈ బోర్డు ప్రకారం +1, +2 కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అర్హత కలిగి ఉంటారు. అయితే ఈరోజు ప్రతి పేరెంట్కి కూడా వారి విద్యార్థులు ఐఐటిలో వారి బీటెక్ చదవాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. దానికి మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. అయితే వాస్తవాలు గమనించినట్లయితే సుమారుగా ఈ సంవత్సరం అనగా 2025లో 13 లక్షల చిల్లర విద్యార్థులు భారతదేశం మొత్తం మీద ఈ యొక్క జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జేఈ మెయిన్స్ రాసిన విద్యార్థుల్లో 2,50,000 మంది విద్యార్థులను వారిని ఎలిజిబుల్గా అయినట్లుగా తీసుకుంటారు. ఈ యొక్క 2,50,000 మంది విద్యార్థులు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో జేఈ మెయిన్స్లో వీరు జేఈ అడ్వాన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్లో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వారు మెరిట్ ప్రకారము రకరకాల ఐఐటి కాలేజెస్లో, ఆ తర్వాత ఎన్ఐటీస్లో, ఆ తర్వాత ట్రిపుల్ ఐటీస్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన విద్యార్థికి ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఇది చాలా భారతదేశంలోకెల్లా అతి కష్టతరమైన ఎగ్జామ్ ఇది. ఈ యొక్క టెస్ట్లో విద్యార్థులు పాస్ అవుట్ కొరకై మరి మనం గమనించినట్లయితే ఆంధ్రాలో అలాగే తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా స్కూల్స్లో ఒక ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది స్కూల్ లెవెల్లోనే ప్రారంభిస్తున్నారు. అయితే ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అంటే ఏంటి, దీన్ని ఏ క్లాస్లో ప్రారంభిస్తే బాగుంటుంది, దీని యొక్క నెసెసిటీ ఏంటి, స్కూల్ లెవెల్లో ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అవసరం ఉందా లేదా అనే విషయాన్ని నేను మాట్లాడదలుచుకున్నాను. ప్రాథమికంగా మనం గమనించినట్లయితే సహజంగా ప్రతి స్కూల్లో కూడా ఈ 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ కోసం ప్రారంభిస్తారు. అది ఓకే, హై స్కూల్ పిల్లలు కనుక మరి ఈ ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటున్నారు. అయితే ఈ కోర్స్ ఎందుకు తీసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కారణం ఏంటంటే విద్యార్థులు ప్రజెంట్ చదువుతున్న పుస్తకాలు ఏమైతే ఉన్నాయో మనకి ఆంధ్ర రాష్ట్రంలో వాడే బుక్స్ మరి సిబిఎస్ఈ బుక్స్ సేమ్ అని చెప్పేసి ఇంతకుముందు చేసిన వీడియోలో నేను మాట్లాడుతూ వచ్చాను. అయితే ఈ బుక్స్లో మ్యాథమెటిక్స్ పరంగా మనం చూసినట్లయితే విద్యార్థులకి ఇంతకుముందు 2010కి ముందు 2011, 12 ఈ సంవత్సరాల్లో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదివిన టెక్స్ట్ బుక్స్కు ప్రజెంట్ చదువుతున్న టెక్స్ట్ బుక్స్కి చాలా వ్యత్యాసం ఉంది. వాటిలో కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే ఒకటి విద్యార్థులకు మ్యాట్రిసెస్ మాత్రికలు అనే ఒక లెసన్ లేదు, అలాగే బైనామియల్ థియరం అనేది లేదు, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ ఇలాగా కొన్ని టాపిక్స్ మరి రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో లేవు. కానీ వీటి ఆధారం చేసుకొని మనకి ఐఐటి ఎగ్జామ్స్లో అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే లాగర్థమ్స్ అనే కాన్సెప్ట్ అనేది ప్రజెంట్ బుక్స్లో లేదు. మరి ఈ కాన్సెప్ట్స్ లేనప్పుడు జనరల్గా ఐఐటి చదవాలనుకున్న విద్యార్థికి వీటి గురించి పూర్తిగా తెలియకపోయినా కొంత ఫౌండేషన్ కోర్స్ కనుక వాటి పరిచయం అయితే తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఇది ఒక ఫస్ట్ పాయింట్. కోర్స్ అనేది కొన్ని చాప్టర్స్ అనేవి పిల్లలకి స్కూల్ లెవెల్ అసలు పరిచయం కావట్లేదు కాబట్టి తప్పకుండా ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్సులో ఆ యొక్క కాన్సెప్ట్స్ని మన విద్యార్థికి పరిచయం చేయటం అవసరం ఉంది. రెండవదిగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో విద్యార్థులు నేర్చుకునే విధానానికి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్లో విద్యార్థులకు వచ్చే క్వశ్చన్స్ మనం కంపేర్ చేసినట్లయితే వాటికి వీటికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు మనం పిల్లలకు రాసే రెగ్యులర్ ఎగ్జామ్స్కి అలాగే జేఈ మెయిన్స్లో విద్యార్థులు రాసేదానికి ఎక్కడా కూడా మనకు అసలు రిలేషన్ కనిపించదు. కనుక ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ అంటే అక్కడ అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అని క్వశ్చన్స్ ఇవ్వబడుతూ ఉంటాయి. రెండవదిగా మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు, అంటే మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. రెండవది సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, నాన్ ఇంటీజర్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కనుక ఇలాంటి క్వశ్చన్స్ విద్యార్థికి పరిచయం కావడం కొరకై మనము 6వ తరగతి నుంచి స్కూల్ లెవెల్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సును మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే చాలా చోట్ల
ఐఐటి ఫౌండేషన్ పేరు చెప్పి 6th, 7th, 8th ఇంటర్మీడియట్ పుస్తకాలను తీసుకొచ్చి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో విద్యార్థి ఏ కోర్సు అయితే చదవాలో అదే కోర్సుని 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో 8వ తరగతిలోనో ప్రారంభించి ఇంటర్మీడియట్ సిలబస్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అసలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్కి, ఒరిజినల్ ఐఐటి కోర్స్కి, జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్డ్ కావాల్సినటువంటి ఫౌండేషన్ కోర్స్ వేరు, మెయిన్ కోర్స్ వేరు. ఈ ఫౌండేషన్ కోర్స్ని ఇగ్నోర్ చేసి ఆ కోర్సు నేర్చుకోవడానికి ఎలాంటి ఫౌండేషన్ కావాలో ఆ ఫౌండేషన్ స్కూల్లో ఇవ్వకుండా ఒరిజినల్గా జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్కి ఏ కోర్సు అయితే ఉందో అదే కోర్సుని 6th, 7th క్లాసులో ప్రారంభించి చెప్పడం వలన విద్యార్థికి చాలా అన్యాయము, చాలా నష్టం కూడా జరుగుతుంది. కొన్ని విషయాలను మనం మాట్లాడుకున్నట్లయితే ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి ట్రిగ్నామెట్రీ కానీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఫంక్షన్స్ కానీ, ఇంకేదైనా టాపిక్ మనం తీసుకున్నట్లయితే అదే టాపిక్ను అదే కంటెంట్తో, అదే డెప్త్ ఆఫ్ కంటెంట్తో ఒక 6th క్లాస్ విద్యార్థికి బోధించడానికి మనం ప్రారంభించినప్పుడు తప్పకుండా 6th క్లాస్ విద్యార్థి ఆ స్థాయిని నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కారణం ఏంటంటే ఒక 6th క్లాస్ చదివే విద్యార్థికి 10+ ఏజ్ ఉంటుంది, అంటే 10 నుండి 11 నడుస్తూ ఉంటుంది. కానీ 15 సంవత్సరాలు దాటిన విద్యార్థికి ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ 10 సంవత్సరాలు దాటిన విద్యార్థికి మెచ్యూరిటీ లెవెల్స్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించకుండా, ఇగ్నోర్ చేయకుండా, సైకలాజికల్గా ఆలోచించకుండా ఎక్కడో ఒక లక్షలో ఒక విద్యార్థి లేకపోతే వేలలో ఒక విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి అందరు విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాలి దీన్ని అని ఒక తప్పుడు ఆలోచనతో ఈ కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కనుక పేరెంట్స్ మీ విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ కోర్సు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్సుతో ఐఐటి ఫౌండేషన్ కోర్సు చెప్తున్నారా, మెయిన్ కోర్సు చెప్తున్నారా అనేది మీరు తప్పకుండా బేరీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో మనకు సుమారుగా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ కలిపి ఒక 50,000 సీట్లు ఉన్నాయి. 50,000 సీట్లు అంటే ప్రతి 100 మంది విద్యార్థులకు 3 నుంచి 4 మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు వస్తాయి. అదే మనం తెలుగు రాష్ట్రాల నుంచి గమనించినట్లయితే, పాత స్టాటిస్టిక్స్ గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 3,000 మంది విద్యార్థులు అవుట్ ఆఫ్ 50,000+ సీట్స్లో కేవలం 3,000 సీట్లు మాత్రమే తెలుగు విద్యార్థులు తెచ్చుకుంటున్నారు. కనుక స్కూల్ లెవెల్లో మనం ఈ కోర్సును నేర్చుకునేటప్పుడు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థి యొక్క మెచ్యూరిటీ లెవెల్, విద్యార్థి యొక్క ఇంటెలెక్చువాలిటీ, ఎంత తెలియగల విద్యార్థి, ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉంది, లాజికల్ థింకింగ్ ఎలాగుంది, విద్యార్థికి మరి ఐఐటి, జేఈ మెయిన్స్ని నిజంగా రాసి క్వాలిఫై కాగలడా లేదా అనేది పేరెంట్ చెక్ చేసుకోవాలి. లేనట్లయితే స్కూల్ లెవెల్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సు మనం జాయిన్ చేసినట్లయితే విద్యార్థుల్ని ఐఐటి ఫౌండేషన్ కోర్సులో ఇప్పుడు నేను చెప్పినట్లుగా మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్, సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే మ్యాచింగ్ టైపు, ఎజర్షన్, రీజనింగ్ ఇలాంటి ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్ని విద్యార్థి ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నాడు, విద్యార్థి యొక్క డెప్త్ ఎలాగుంది అనేది స్కూల్ లెవెల్లోనే పేరెంట్కు క్లారిటీ వస్తుంది. కనుక 10th క్లాస్ అయ్యేలోపే పేరెంట్కి చాలా స్పష్టంగా వారి యొక్క విద్యార్థి యొక్క స్థాయి ఏంటి, ఈ విద్యార్థి జేఈ మెయిన్స్కి పనికొస్తాడా, జేఈ అడ్వాన్స్డ్ పనికొస్తాడా, లేదా ఓన్లీ అప్సెట్కే పనికొస్తాడా, లేదా అసలు ఈ బీటెక్ స్ట్రీమ్ కాకుండా వేరే అదర్ స్ట్రీమ్స్ పంపించేస్తే మంచిదా అనేది స్కూల్ లెవెల్లో జెన్యూన్గా ఈ కోర్సును బోధించినప్పుడు మరి అక్కడ పనిచేసే టీచర్స్ కాన్సెప్ట్ ఆధారం చేసుకొని పాఠాలు చెప్పి లాజికల్ క్వశ్చన్స్ని క్లాసులో అడుగుతూ అదే ఆధారంగా చేసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు విద్యార్థి యొక్క ఒరిజినల్ స్థాయి మనకు అర్థమవుతుంది. ఈ ఒరిజినల్ స్థాయిని బట్టి 10th క్లాస్ అవగానే పేరెంటు సరైన నిర్ణయం తీసుకుంటే ఈ యొక్క ఐఐటి, జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్కి సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటే అది విద్యార్థుల కెరీర్కు చాలా ఉపయోగపడుతుంది. కానీ మన రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థి యొక్క అకాడమికల్ స్టాండర్డ్స్తో పని లేకుండా, విద్యార్థి యొక్క తెలివితేటలతో పని లేకుండా, లేకపోతే విద్యార్థి యొక్క హార్డ్ వర్క్తో పని లేకుండా, దేనితో పని లేకుండా ప్రతి పేరెంట్ కూడా మా అబ్బాయి ఐఐటి కొట్టాలి, నా పాప ఐఐటి జాయిన్ అవ్వాలి అని ఒకే ఒక ఆలోచనతో వెళ్తున్నాం. కానీ అసలు మన పాప లేదా మన బాబు వారి యొక్క స్థాయి ఏంటి, వారు ఎంత బాగా కష్టపడతారు, ఎంత తెలియగలవారు. ఐఐటి ఎగ్జామ్ అనేది భారతదేశంలోకెల్లా ప్రెస్టీజియస్ ఎగ్జాము, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అవి. ఆ ఇన్స్టిట్యూట్స్లో కేవలం 51,000 సీట్లు మాత్రం ఉన్నాయి. 3 to 4% విద్యార్థులు మాత్రమే క్వాలిఫై అవుతారు. మరి రాష్ట్రంలో లేదా దేశంలో 3 to 4% అంటే ఒక క్లాసులో 1st, 2nd, 3rd ర్యాంకుల్లో విద్యార్థి ఉండగలుగుతున్నాడా
అనేది కూడా మనం ఆలోచించుకోవాలా. ఇంకొక చిన్న అనుమానం కూడా వస్తుంది. ఒక స్కూల్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ వచ్చే విద్యార్థి ఐఐటి కాలేజీకి జాయిన్ అవ్వడానికి కావాల్సిన వర్త్ ఉంటుందా అని ప్రశ్న వచ్చినట్లయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలా. ఒక స్కూల్లో 40 మంది, 50 మంది, 60 మంది, 100 మంది విద్యార్థులు ఉంటే ఈ యొక్క విద్యార్థుల యొక్క వచ్చే ర్యాంక్స్ను ఆధారం చేసుకొని అయితే మనం అలాంటి డెసిషన్ తీసుకోకూడదు. కారణం ఏంటంటే ఆ క్లాసులో తెలివిగల విద్యార్థులు ఉండకపోవచ్చు, ఆ క్లాసులో ఆ స్థాయి విద్యార్థులు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడుతుంది ఓన్లీ 3 to 4% ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ కెన్ గెట్ సీట్స్ ఇన్ ఐఐటి అండ్ ఎన్ఐటి. మరి 3 to 4% సీట్స్ మాత్రం తెచ్చుకోగలగాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సుమారుగా 2 లక్షల మంది విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్కి వెళ్ళినట్లయితే, ఈ జేఈ మెయిన్స్కి వెళ్ళినట్లయితే దీనిలో 3% అంటే మనం లెక్కేసుకుంటే ఎంత తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు అనేది మనం చూసుకోవాలి. కనుక స్కూల్ లెవెల్లోనే ఐఐటి ఫౌండేషన్ కోర్సుని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, 6th క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, ఒకటి సిలబస్ కవర్ అవుతుంది, రెండవది రకరకాల క్వశ్చన్స్కి విద్యార్థి ఎక్స్పోజ్ అవుతాడు, మూడవది అసలు 10th క్లాస్ అయిపోయే టైంకే పేరెంట్కి ఒక క్లారిటీ వస్తుంది, అసలు మన విద్యార్థికి ఆ స్థాయి ఉందా లేదా. కనుక మన విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఏ కోర్సు మనం ఆఫర్ చేసుకుంటే, ఏ కోర్సుకి మనం పంపిస్తే విద్యార్థి 100% సక్సెస్ అవుతాడో అనేది పేరెంట్ డెసిషన్ తీసుకోవడానికి బాగుంటుంది. విద్యార్థి యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ని ఆధారం చేసుకొని, విద్యార్థి యొక్క తెలివితేటలను ఆధారం చేసుకొని, విద్యార్థి యొక్క అనలిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ వీటిని ఆధారం చేసుకొని ఎప్పుడైతే పేరెంట్ సరైన నిర్ణయం తీసుకుంటారో ఆ విద్యార్థులు చాలా అదృష్టవంతులు. ఆ విద్యార్థి తన శక్తికి తగ్గ స్థాయిలో, శక్తికి తగ్గ ఫీల్డ్లో చక్కగా సెటిల్ అవుతాడు. ఎవరో పక్కింటి వాళ్ళనో, ఎదిరింటి వాళ్ళనో, లేకపోతే ఎక్కడ న్యూస్ పేపర్లో చూసో మరి వాళ్ళని చూసి మన విద్యార్థులతో కంపేర్ చేయకుండా మన విద్యార్థి యొక్క శక్తి ఏంటి, ఈ విద్యార్థిని ఎక్కడ పెడితే, ఏ కోర్సు ఆఫర్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఏ కోర్సులో జాయిన్ చేస్తే విద్యార్థి సక్సెస్ అవుతాడో పేరెంట్ చక్కగా అనలైజ్ చేసుకొని చేయగలిగితే మీ విద్యార్థులకు తప్పక న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.